హాయ్ అండి, అస్సలం వాలేకుమ్ అండి. ఈరోజు ఇంకా స్పెషల్తో వచ్చేస్తున్నాను. చూసేయండి ఏం స్పెషల్. పచ్చిమిరకాయలు టమాటా పచ్చడి అండి. చట్నీ, మీరు చట్నీ అంటారు, పచ్చడి అంటారు, ఏమైనా అనుకోండి. వావ్ వావ్ వావ్. ఈరోజు నేను నా స్టైల్లో ఎలా చేస్తున్నాను, ఏ విధంగా చేస్తున్నాను చూసేయండి. దీనికి ఏంటంటే పచ్చిమిరకాయలు, తర్వాత టమాటాలండి. కావాలంటే మీరు అల్లం కూడా తీసుకోండి. అల్లం అయితే చాలా బాగుంటుంది. నా దగ్గర అల్లం పేస్ట్ ఉంది, అల్లం లేదు. జస్ట్ అది మిక్స్ చేస్తున్నాను. దాంట్లో అల్లం ముక్క కానీ వేస్తే ఇంకా సూపర్ వేరే లెవెల్ ఉంటుంది. సారీ ఏమనుకోబాకండి, నా దగ్గర లేదు. తెలుసు కదా, నేను కోయిట్లో ఉంటాను కాబట్టి కొన్ని ఉన్న దాంట్లో నా స్టైల్లో నేను ఎలా చేసుకుని తింటున్నాను అనేది మీకు ఇది వీడియో. తర్వాత ఏంటంటే ఇది ఫస్ట్ ఆయిల్ వేసి కొంచెం దాంట్లో ఫ్రై చేసుకున్నాం రండి. ఓకేనా, రండి రండి రండి. మీరు చూసారా నా వీడియోస్, ఏమైనా చూసారా? చూసుంటే నా వీడియోస్ మీకు నచ్చాయా నచ్చలేదా? నాకు ఏం కామెంట్లు పెట్టడం లేదు, ఎందుకో తెలీదు. నచ్చితే కొంచెం కామెంట్ చేసుకోండి, నచ్చితే కొంచెం లైక్ ఇచ్చుకోండి, నచ్చితే కొంచెం కొంచెం కాదులే కొంచెం గట్టిగానే సబ్ చేసుకోండి. ఉండండి, ఇప్పుడు ఇది వెలిగించాలి. ఈరోజు నాకు మొత్తం వర్క్ యాడంటే ఆడ మొత్తం వర్క్ ఉండిపోయిందండి. ఎందుకంటే మా బాబు సరిగ్గా టైంగా నిద్రపోవటం లేదు. మా కఫిల్ వాళ్ళ మేడం వాళ్ళ బాబు, నేను ఆయిల్ వేస్తున్నాను, సరిగా నిద్రపోవటం లేదు. వాడు టైం అనేది మార్చేశాడు. అందువల్ల ఏంటంటే నాకు కూడా ఈరోజు టైం సరిపోలేదు. చూడండి, నాకు ఎక్కడుంది అక్కడ పని పడిపోయింది. వైట్ చేశాను వాళ్ళకు, నాకు మొత్తం. తర్వాత ఏంటంటే వాళ్ళకి మటన్ కర్రీ, ఉల్లగడ్డ ఇంకా క్యారెట్ అవన్నీ వేసి మటన్ కర్రీ చేశాను వీళ్ళకి. తర్వాత ఇది నేను చేసుకుంటున్నాను. నేను చేసుకుని అయితే ఇది చేసుకుంటా వర్క్ చేసుకోవచ్చండి. మళ్ళీ వీడియో తీయాలన్నా కూడా మళ్ళీ వర్క్ ఆగిపోద్ది. ఇవి కూడా హ్యాండిల్ చేయాలి, మళ్ళీ ఇది కూడా వీడియో చేయాలి, మళ్ళీ వీడియో పెట్టినట్టు కూడా మళ్ళీ నాకు అదొక టైము. నీ ఛానల్ కదా అనుకుంటారేమో, అంటే నా కష్టం ఇలా ఉందని చెప్తున్నాను. మరి నాకు మరి వేరే విధంగా అలా తీసుకోబాకండి. చూడండి, బొచ్చులు చూసి ఆడుండే కొరవన్నీ ఆడే ఉండే. ఇల్లు చూపిస్తా చూడండి, మొత్తం ఆడంటే ఆడుండే, మొత్తం అసలు ఏది క్లీన్ చేయలేదు. ఈరోజు అయితే ఎలాగంటే అలా అయిపోయింది టైం అనేది. అంటే టయానికి పనుకొని టయానికి ఏదైనా టైంగా ఉంటే ఏదైనా చేయొచ్చు. మా ఇంట్లో అసలు టైం అనే లేదు. నాకు తలనొప్పి, ఇంకేం లేదు. చూసారు కదా, అలా వేయించేసాను. తర్వాత దీంట్లో పచ్చిమిరకాయలు వేసుకున్నాను. మళ్ళీ నాకు భయం ఏం తెలుసా, మా సార్ వచ్చేసారని. మా సార్ లేడు, అంటే నిన్న పోయారు కదా, నిన్న సాయంత్రం అలా అసలు టైం అలా పోయాడు. ఈ టైం అసలు టైం వచ్చేస్తాడు. ఇది మళ్ళీ వాసన వచ్చాడనుకో ఏం వండామని అంటారు. అందువల్ల అదొక భయం. తను వచ్చే లోపల వండాలి. తను లేనప్పుడే, మా మేడం మా సార్ లేనప్పుడు నేను ఏదైనా చేసేది కూడా. చూసారు కదా, ఇలాగ ఫ్రై చేసుకున్నాము. నేను అలా ఫ్రై చేస్తున్నాను. కొంచెం కలర్ చేంజ్ అయితే తర్వాత టమాటాలు వేసేసుకున్నాము. నేను అన్ని దీంట్లో వేసేసుకున్నానండి. ఓకేనా, అంటే ఇవి అన్ని దీంట్లో వేసి అలా ఫ్రై చేయాలి. అలా ఫ్రై చేస్తేనే బాగుంటుంది. నేను ఇప్పుడు మీకు తెలుసు కదా, నిమ్మరసం వేస్తాను, చింతపండు వేయటం లేదు. టమాటాలు వేస్తున్నానండి. మీకు ఇందులో ఒక స్పెషల్ ఉందండి, లాస్ట్లో చూడండి. ఆ స్పెషల్ ఏంటండి, మీరు కానీ ఆ స్పెషల్ చూస్తే మీకు నోట్లో అయితే వాటికి వచ్చేస్తుంది, నేను కూడా తినాలి అనిపిస్తుంది, అలా ఉంటుంది. ఇది లాస్ట్ చూసాను చూడండి, మీకు లాస్ట్ చూపిస్తాను ఒక స్పెషల్ అంటే ఏమనేది. ఈ టమాటాలు కొంచెం బాగా మగ్గిపోవాలండి. ఎందుకంటే అది దాంట్లో ఉన్న జ్యూస్ అవన్నీ మొత్తం దాంట్లో ఉడికిపోవాలి. తర్వాత ఏంటంటే ఎప్పుడు నేను ఇది నిమ్మరసం నాకే కారం అయిపోయింది, ఇంకా మా ఓడి కానీ వస్తే ఇంకా ఎలా ఆడేస్తారు. ఇది నిమ్మరసం కూడా దీన్ని వేసేస్తున్నాను. చింతపండు బదులు నిమ్మరసం వేస్తున్నానండి. ఓకేనా, ఇప్పుడు మొత్తం చింతపండు, ఇప్పుడు దాంట్లో ఉప్పు కూడా వేసేస్తాను. ఇంకా టమాటాలు, పచ్చిమిర్చి, ఇంకా అవన్నీ దాంట్లోనే ఉడికి కొంచెం మెత్తగా కావాలి, ఎక్కువగా మెత్తగా అవ్వకూడదు, మళ్ళీ టేస్ట్ బాగుండదు. ఉప్పు వేస్తున్నాను, మళ్ళీ చూసి మళ్ళీ వేసుకున్నాము. తర్వాత ఆనియన్ లాస్ట్లో కట్ చేస్తా, ఎందుకంటే
మొన్న నేను వేరుశనగ పప్పుది పచ్చడి చేశాను కదా, అందులో అదేంటంటే మిక్సీలో వేసేసానా, అది మరీ దాంట్లోనే అయిపోయింది. సన్నగా కట్ చేసేది, ఎందుకంటే అవి నంచుకొని తింటా ఉంటే బాగుండాలి, ఆ టేస్ట్ అనేది వేరే లెవెల్ ఉండాలి. మిక్సీలో వేస్తే ఉంటే మంచిగా లేదు, నాకు నచ్చలేదు. ఇంకా రుబ్బురోలు అయితే మనం దంచుకుంటే బాగుంటుంది. నేను కట్ చేసి సన్న కట్ చేసి కొంచెం ముక్కలుగా, అంటే మాకు చేతికి వచ్చి మనం తిన్నట్టుగా ముక్కలు ఉండాలి, అందువల్ల ఈరోజు కట్ చేసేద్దాం. ఓకేనా? లాస్ట్ సర్ప్రైజ్ ఉంది, తెలుసు కదా మీకు. స్పెషల్ ఉందా, ఏం స్పెషలో అలాగే మొత్తం వీడియో చూడండి. ఇది కారం ఎక్కువ ఉందని నేను పోయి కిటికీ తీసుకొచ్చా, చూడండి. ఇది కిచెన్ తలుపు, కిటికీ తీసి అంటే బయట కారం బయట పోతుంది, దాంట్లో మంచి బయట నుంచి ధూళని వచ్చేస్తుంది, అందువల్ల మూసేసి ఉంటాను. క్లీన్ చేసి నేనే దగ్గుకుంటున్నాను. ఇది కిచెన్ అంటే మళ్ళీ ఇక్కడ ఇది కిచెను, ఇది హాల్ అండి. కిటికీ తీసా, చూద్దాం. మా సార్ వచ్చేలోక తొందరగా చేసేస్తే తినేద్దాం. తినేది ఏముందండి, కూర్చొని తినేస్తాం, కానీ అదేం లేదు. నాకు ఇది ఉడికిపోతే చాలు, ఇది చేసేస్తే నేనేం చేయాల, నాకేం కావాలంటారు కదా, అలాగా నేనేం చేయాలి, నాకేం తెలియదు అనొచ్చు. వేసి మిక్సీలో వేసి అలా డబ్బాలు వేసి మిక్సీ వచ్చి ఫ్రిడ్జ్లో అయినా పెట్టేయచ్చు తెలియనట్టుగా. ఎక్కడ దొరికిపోతామంటే వాసనకి దొరికిపోతున్నాం అంతే. మనం ఉడికిచ్చింది మనం తినింది అదేం కాదు, కానీ వాసన ఇదే ఉడికిచ్చామా, కడిగేసామా, బొచ్చులు ఆడబెట్టేసామా, ఇది వేసేసామా, మిక్సీలో వేసేసామా, ఫ్రిడ్జ్లో పెట్టేసామా, అయిపోయింది. ఉన్నప్పుడు తీసుకొని కొంచెం తిన్నామా, అయిపోయింది. కానీ వాసన ఆడిపోద్దా. మేము చేసిన వాసన ఎలా ఉంటుందంటే ఘుమఘుమలా ఉంటాయి మా చేసేవి. మనం వేసేది ఏంటంటే అవి తిరగమాతలైన, మళ్ళీ దీనికి తిరగమాత కూడా వేయాలి. మా సార్ రాకూడదు ఎలా అని దువా చేస్తున్నాను నేను. తొందరగా ఉడకండి. చూశారు కదా నా పచ్చడి కష్టాలు ఎలా ఉన్నాయో. ఏం చేద్దాం, నా పచ్చడికి వచ్చిన కష్టాలు ఇవి, నాకు వచ్చిన కష్టాలు అలాంటివి. అయిపోయింది, మిక్సీలో వేసుకున్నాం. ఓకేనా? మిక్సీలో వేసానండి, చూసారు కదా. ఇది మెత్తగా అవ్వకూడదు, కొంచెం అచ్చపచ్చ అవ్వాలి. అంటే రాండి నేను వేస్తా. ఇప్పటికే సగం పని ఉందని సస్తా ఉంటే మళ్ళీ నాకు పని పడింది. చూడండి, ఇదేంది నా కర్మ, ఏంది ఇది? చూడండి, పని అంటే ఇదే. చూడండి, మొత్తం ఎగిరిపోయింది నా పచ్చడికి వచ్చిన కష్టాలు నాకు వచ్చిన కష్టాలు అయినట్టున్నాయి ఇవి. చూడండి, అయిపోయింది. ఎవరు వచ్చినట్టున్నారు, చూద్దాం. ఇప్పుడు దీంట్లో కొంచెం ఉప్పు చూసి తర్వాత ఎర్రగడ్డ వేద్దాం. పచ్చడిలో మీకు ఎర్రగడ్డ అంటే ఎంతమందికి ఇష్టం? నాకైతే భలే ఇష్టం ఎర్రగడ్డలు నంచుకోవాలంటే. కొంచెం ఉప్పు కూడా వేస్తున్నాను, చూసి కలిపేసి చూద్దాం. ఓకే అండి, కారం మొత్తం ఉప్పు ఎర్రగడ్డలు అన్నీ సరిపోయి నాకు నచ్చినట్టుగా ఉంది. మీకు స్పెషల్ చెప్పాను కదా, చూసేయండి స్పెషల్ ఏమిటో. ఆహా, ఏముందిరా, చూడండి కదా. ఇది కానీ అన్నం వేసుకొని కలుపుకొని తింటా ఉంటే దీని కాంబినేషన్ అండి, అబ్బా ఏముంటుందో. నేను ఇప్పుడు తినే టైం లేదండి, నాకు వర్క్ చూసాను ఎలా ఉందో. వర్క్ చేసేసి వచ్చి కావాలంటే వీడియో పెడతాను, లేకపోతే లైవ్లో అయినా తింటాను. ఫస్ట్ వర్క్ చేసేయాలి. చూశారు కదా. ఓకేనా? కొంచెం గట్టిగా సపోర్ట్ ఇసుకోండి. ఎలా ఉందో కామెంట్ పెట్టండి. నచ్చలేదా అని ఏదో ఒకటి పెట్టండి. అబ్బా, నా సంతోషంకైనా ఏదో ఒక కామెంట్ పెట్టండి, నాకు కూడా తెలియాలి కదా. ప్లీజ్ కొట్టండి, లైక్ కొట్టండి, సపోర్ట్ చేసుకోండి, బెల్ ఐకాన్ గట్టిగా కొట్టండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ గల్ఫ్ మిస్బా కుకింగ్ వ్లాగ్స్. గుర్తుపెట్టుకోండి, మర్చిపోబాకండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.